అయిపోయింది అమ్మ చెప్తున్నా మాటలే ఇవి. మరి ఈసారైనా ఎందుకు కాలం అంతా అంకు తప్పింది కానీ రాష్ట్రానికి కొట్టుకోబోతుంది. ఇక్కడ కూడా వర్షాలు తప్పకుండా ఇస్తా, కానీ వెనకకున్నాయిరా వర్షాలు, కుంభ వర్షాలు కురిపిస్తా తప్పకుండా. పాడి పంట సంతోషంతో చూసుకుంటా. ఉజ్జయిని మహంకాలమని నేను భయమేమి లేదు నా బిడ్డలా, అన్నిటికీ నాదే బాధ్యత అంటున్నా, భారం అంటున్న బిడ్డ. కలియుగ మీద అవతారమిత్ర నేను. సకల సంతోషమైంది, ఆనందమైంది బిడ్డ. గత ఏడాది కంటే ఈ ఏడాది నేను చూసుకొస్తా బిడ్డ, భయమేమి లేదు. బోనాల పండగ కన్నుల విందుగా జరుగుతుంది. ఏడు ఇంకా బోనాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేవు. అమ్మవారికి ఎప్పటికీ మేము మా ఊపిరి ఉన్నంత వరకు ఈ బోనం తీస్తూనే ఉంటాం. ఎందుకంటే బోనాలు ఎంతమంది ఎత్తుకుర్రో, ఆడోళ్ళే కానీ శివశక్తులే కానీ జోగిన్లే కానీ అందరికి ఒక లైన్ పెడితే బాగుంటుండే. మాకు ఒక లైను, మొత్తం లేడీస్కి ఒక లైన్ పెడితే కాదు కదా. వాళ్ళు కూడా బోనాలు ఎత్తుకున్నారు, మేము కూడా బోనాలు ఎత్తుకున్నాం. బోనాల వాళ్ళకి అందరికి ఒక క్యూ లైన్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ ఏటా సికింద్రాబాద్ బోనాలు చేయడం జరుగుతుంది. రంగరంగ వైభవంగా శ్రీవసత్తులు అందరూ ఘనంగా బోనాలు ఎత్తుకొని ఆడుకుంటూ పాటలతోని, డప్పులతోని, పూనకాలతోని బయలుదేరి అమ్మవారికి నైవేద్యం పెట్టనీకి వెళ్తున్నారు. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢం బోనాలు శుభాకాంక్షలు. మన తెలుగింటి ఆడవిల్ల లష్కర్ ఆడవిల్ల మాంకాలమ్మకి సంతోషంగా ఈ సంవత్సరం బోనం చేయడం మరింత సంతోషాన్ని ఇస్తుంది. కానీ అమ్మ సకాలంలో వానలు కురిపిస్తే, ఈ ఎండలు మండడంకి వెళ్ళి పనుషులను తప్పిస్తే చాలు. చల్లటి సాకని కాడ మీద పోస్తున్నా, చల్లగా చూసి మాకు వర్షాలు కురిపి తల్లి జగన్మాత. ఇక దానికి మించి నిన్ను అడిగేది ఏం లేదు. రెక్కల కష్టం ఉన్నంత కాలం నీకు బోనం చేసుకుంటాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. వెసులుబాట్లు అన్నీ బాగున్నాయండి. ఎటువంటి అవకతవకలు ఏం లేవు. వాళ్ళు అన్నట్టే వాళ్ళు ఏమైతే గైడ్లైన్స్ ఇచ్చారో వాటిని ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. డోర్లు ఆపడం కానీ, నెట్టేయడం, తోసేయడం ఏం లేదు. అన్ని వసతులు కూడా బాగున్నాయి. సకాలంలో రాష్ట్రానికి మంచి ఋతువులు రావాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, రైతాంగం బాగా అభివృద్ధి చెందాలి, రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గాలి, మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏడు సంవత్సరాల నుంచి ఉజ్జయిని మహంకాళమ్మకు బోనం తీసుకొస్తాను. ఈరోజు లష్కర్ బోనం ఎత్తింది. తర్వాత హైదరాబాద్ మహంకాళమ్మ, లాల్ దర్వాజా మహంకాళమ్మ బోనం ఎత్తబోతుంది 8-9న. బోనం అంటే 365 రోజులు అమ్మ ఉపవాసం ఉంటుంది. మనము నిష్టంగా ఉండి పొద్దున్నే స్నానం చేసుకొని మడిగట్టుకొని ఆ బోనమన్నం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాలి. అదే ముక్తి ఫలం. కోరిన వారికి కొంగు బంగారం చేసే తల్లి. సంతోషంగా అవుతుంది. మొట్టమొదటిగా అందరికీ, రాష్ట్ర ప్రభులందరికీ బోనాల శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుంచి నన్ను బోనం తీస్తున్నాను. నేను ఎలాంటి బాధ, ఎలాంటిది ఏం లేకుండా సంతోషంగా తీస్తున్నాను.